మానవ అవసరాలు పెరిగే కొద్దీ భూమిపై ఉన్న సహజ వనరులు వేగంగా తరిగిపోతున్నాయి. పెట్రోల్, గ్యాస్ నుంచి మొదలుకొని బంగారం, వెండి, ఇనుము వంటి లోహాల వరకు భూగర్భ నిల్వలు రోజు రోజుకు అంతరించిపోతున్నాయి. ఇటువంటి తరుణంలో శాస్త్రవేత్తల దృష్టి ఇప్పుడు అనంతమైన అంతరిక్షం వైపు మళ్ళింది. మన సౌర కుటుంబంలో అనామకంగా తిరుగుతున్న లక్షలాది గ్రహ శకలాల్లో భూమిపై కంటే వేల రెట్లు ఎక్కువ సంపద దాగి ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. ముఖ్యంగా సైకి వంటి కొన్ని గ్రహ శకలాల్లో ఉన్న ఇనుము, నికెల్, బంగారు నిల్వల విలువ మన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుందని అంచనా. అంటే అంతరిక్షంలో ఉన్న ఒక పెద్ద గ్రహ శకలాన్ని మనం భూమికి తీసుకురాగలిగితే ప్రపంచంలోని ప్రతి వ్యక్తి కోటీశ్వరుడు కావచ్చు. వినడానికి ఇది ఊహాతీతంగా ఉన్న అగ్రరాజ్యాలు ఇప్పటికే ఈ దిశగా అడుగులు కూడా వేస్తున్నాయి. అవతార్ సినిమాలో పండోరా గ్రహంపై విలువైన మినరల్స్ కోసం మైనింగ్ చేసినట్లే అంతరిక్షంలో మెటీరియరైట్స్ పై గనులు తవ్వడం అనేది కేవలం సైన్స్ ఫిక్షన్ సినిమాలకు మాత్రమే పరిమితం కాదని, అది త్వరలోనే వాస్తవం కాబోతుందని స్పష్టమవుతోంది. భూమిపై మైనింగ్ చేయడం వల్ల పర్యావరణానికి ఎంతో నష్టాన్ని కలుగు చేస్తోంది. దానిని నివారించడానికి అంతరిక్షంలోని గ్రహ శకలాలపై గనులు తవ్వడం చక్కని ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. అంగారకుడు, బృహస్పతి గ్రహాల మధ్య ఉన్న గ్రహ శకలాల పట్టీలో ఈ అపార సంపద కొలువై ఉంది. ఈ వనరులను చేజిక్కించుకోవడానికి అమెరికాకు చెందిన నాసా వంటి సంస్థలు ఇప్పటికే ప్రత్యేక నౌకలను ప్రయోగిస్తున్నాయి. ఇది కేవలం ఒక పరిశోధన మాత్రమే కాదు, భవిష్యత్తులో ప్రపంచాన్ని శాసించే ఆర్థిక శక్తిని సంపాదించే మహాప్రయత్నంగా చూడాలి. నింగిలో దాగి ఉన్న ఈ నిధిని వెలికి తీసే ప్రక్రియ ఎలా ఉండబోతోంది, అది మన జీవితాలను ఎలా మార్చబోతోంది అనేది ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే జపాన్ సైతం ఈ తరహా ప్రయత్నాలను ప్రారంభించింది. అంతరిక్షంలోని ఆస్టరాయిడ్స్ పై గనుల వెలికితీత అనేది సాంకేతికంగా అత్యంత క్లిష్టమైన ప్రక్రియ. కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో శూన్యంలో వేగంగా ప్రయాణించే గ్రహ శకలాలపై ల్యాండర్లను దించడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. అయితే ఆధునిక రోబోటిక్ పరిజ్ఞానం, శక్తివంతమైన రాకెట్ల సాయంతో ఇది సాధ్యమేనని శాస్త్రవేత్తలు నిరూపిస్తున్నారు. గ్రహ శకలాలపై గనులు తవ్వడానికి మనుషులను పంపడం కంటే పూర్తిగా కృత్రిమ మేధస్సుతో పనిచేసే రోబోలను పంపడం లాభదాయకమని భావిస్తూ ఉన్నారు. ఈ రోబోలు గ్రహ శకలాలపై ఉన్న విలువైన లోహాలను వెలికితీసి వాటిని భూమికి తీసుకురావడం చేస్తాయి. అంతేకాదు, కాలుష్య కాసారంగా మారిన అంతరిక్షంలోని వ్యర్థాలను తొలగించి శుద్ధి చేయడం లాంటి పనులు కూడా చేస్తాయి. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే అంతరిక్షంలో నీటి లభ్యత గురించి చెప్పుకోవాలి. కొన్ని గ్రహ శకలాల్లో మంచు రూపంలో ఉండే నీటిని విడదీసి హైడ్రోజన్, ఆక్సిజన్ ను తయారు చేయవచ్చు. ఈ రెండింటిని రాకెట్ ఇంధనంగా వాడుకోవడం వల్ల అంతరిక్ష ప్రయోగాలు మరింత చౌకగా మారుతాయి. అంటే ఒక గ్రహ శకలం ఒక పెట్రోల్ బంకులా కూడా పనిచేస్తుందన్నమాట. ఈ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే మనం చంద్రుడిపై లేదా అంగారకుడిపై కాలనీలు నిర్మించుకోవడం కూడా చాలా సులభం అవుతోంది. ప్లాటినం వంటి లోహాలు భూమిపై చాలా అరుదుగా దొరుకుతాయి, కానీ అంతరిక్షంలో ఇవి కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. వీటిని భూమికి తీసుకువస్తే ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు, విద్యుత్ వాహనాల తయారీ వ్యయం భారీగా తగ్గుతోంది. అయితే ఈ ప్రక్రియలో ఎదురయ్యే అతిపెద్ద సవాల్ ఏంటంటే ఆ భారీ లోహాలను సురక్షితంగా భూమికి చేర్చడం గురించి అంటారు నిపుణులు. ఒకవేళ గ్రహ శకలం నియంత్రణ తప్పి భూమిని ఢీకొంటే జరిగే వినాశనం ఊహకందనిదిగా ఉంటుంది. అందుకే ఈ విషయంలో శాస్త్రవేత్తలు అత్యంత జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. అంతరిక్ష సంపదను భూమికి చేర్చే ఈ ప్రయోగం మానవ నాగరికతలో సరికొత్త పారిశ్రామిక విప్లవానికి నాంది పలకబోతోంది. అంతరిక్షంలో అపారమైన సంపద ఉంది సరే, మరి ఆ సంపద ఎవరికి చెందుతోంది? ఇక్కడే అంతర్జాతీయ దౌత్యం, గ్రహ చట్టాల అవసరం ఏర్పడుతోంది. 1967లో జరిగిన అంతరిక్ష ఒప్పందం ప్రకారం విశ్వంలో ఏ గ్రహం లేదా గ్రహ శకలం ఏ ఒక్క దేశానికి సొంతం కాదు. అవి మానవాళి అందరికీ చెందుతాయి. కానీ ఇప్పుడు మారుతున్న పరిస్థితుల్లో అమెరికా వంటి దేశాలు తమ సొంత చట్టాలను చేసుకుంటున్నాయి. ప్రైవేట్ కంపెనీలు అంతరిక్షంలో మైనింగ్ చేసుకొని ఆ సంపదను అమ్ముకోవచ్చని అమెరికా చట్టం చెబుతోంది. ఇది చైనా, రష్యా వంటి దేశాలకు మింగుడు పడడం లేదు. ఫలితంగా భూమిపై ఉన్న సరిహద్దు గొడవలు ఇప్పుడు అంతరిక్షానికి కూడా పాకుతున్నాయి. నింగిలో ఉన్న వనరుల కోసం అగ్రరాజ్యాల మధ్య రేపు యుద్ధాలు జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. చైనా ఇప్పటికే చంద్రుడిపై తన స్థావరాన్ని నిర్మించి అక్కడి నుంచి మైనింగ్ ప్రారంభించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ పోటీలో భారత్ కూడా ఏ మాత్రం వెనుకబడలేదు. మన దేశ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో కూడా గ్రహ శకలాలపై పరిశోధనలకు సిద్ధమవుతోంది. చంద్రయాన్, మంగళయాన్ విజయాలతో మన సత్తాను ప్రపంచానికి చాటిన భారత్ ఇప్పుడు అంతరిక్ష గనుల వేటలో తన వంతు పాత్ర పోషించడానికి వ్యూహరచన చేస్తోంది. భవిష్యత్తులో భూమిపై ఖనిజాల కోసం యుద్ధాలకు దిగడం ఆగిపోవాలి. దానికి బదులు అంతరిక్షంలో వనరులను పంచుకునే విషయంలో ప్రపంచ దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరాలి.
లేదంటే అంతరిక్షం కూడా ఒక యుద్ధ క్షేత్రంగా మారే ప్రమాదం ఉంది. సంపద కోసం అగ్రరాజ్యాలు పడుతున్న ఈ ఆరాటం మానవాళికి మేలు చేస్తుందా లేక వినాశనానికి దారితీస్తుందా అన్నది ఇప్పటికిప్పుడు చెప్పడం కష్టం. కేవలం లాభాల కోసమే కాకుండా భూమి పర్యావరణాన్ని కాపాడడానికి ఈ టెక్నాలజీని ఎలా వాడుకోవాలనేది ప్రపంచం ముందున్న అతిపెద్ద సవాలుగా మారబోతోంది. ఎందుకంటే ప్రతి దేశం తమ ప్రయోజనాలను చూసుకుంటోంది. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడమే దీనికి ఉదాహరణగా ఉంటుంది. స్పేస్ మైనింగ్ అన్నది కేవలం ఒక వ్యాపార లావాదేవీ మాత్రమే కాదు. అది రాబోయే కాలంలో మన మనుగడకు అత్యంత కీలకమైన మార్గం. భూమిపై ఉన్న వనరులు ఇంకొన్ని దశాబ్దాల్లో పూర్తిగా హరించుకుపోయే ప్రమాదం ఉంది. ఉన్న సమయంలో అంతరిక్షమే ఏకైక దిక్కుగా కనిపిస్తోంది. నింగిలో ఉన్న బంగారం, ప్లాటినం వంటి లోహాలు మన ఆర్థిక వ్యవస్థను కొత్త పుంతలు తొక్కిస్తారనడంలో సందేహం లేదు. గ్రహ శకలాల మైనింగ్ వల్ల భూమిపై గనుల తవ్వకాలు గణనీయంగా తగ్గి తద్వారా పర్యావరణ కాలుష్యాన్ని కూడా అరికట్టవచ్చు. అలాగే అంతరిక్షంలోనే భారీ పరిశ్రమలను నిర్మించి వనరులను అక్కడే శుద్ధి చేయడం వల్ల భూమిపై భారం తగ్గి ప్రకృతి మళ్ళీ పచ్చదనంతో కలకలలాడే అవకాశం కూడా ఉంటుంది. ఈ ప్రక్రియలో దాగి ఉన్న కొన్ని విస్తుపోయే విషయాలు బయటకొస్తున్నాయి. సౌర కుటుంబంలో ఉన్న 16 సైకి అనే గ్రహ శకలం ఒక్కదాని విలువ సుమారుగా 10,000 క్వాడ్రిలియన్ డాలర్లు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది ఎంత పెద్ద మొత్తం అంటే ఆ మొత్తం ఖనిజాలు అందుబాటులోకి వస్తే భూమిపై ఉన్న ప్రతి వ్యక్తిని కోటీశ్వరుని చేయవచ్చు. అలాగే భవిష్యత్తులో అంతరిక్షంలో గనులు తవ్వడానికి అవసరమైన రోబోలను ఇప్పుడు 3D ప్రింటింగ్ సాంకేతికత ద్వారా అంతరిక్షంలోనే తయారు చేసే అద్భుత ప్రయోగాలు జరుగుతున్నాయి. అంటే యంత్రాలు తమకు కావాల్సిన పరికరాలను తామే నింగిలో సృష్టించుకుంటాయన్నమాట. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ గ్రహ శకలాల నుంచి సేకరించిన ఇంధనం ద్వారా మనం ఇతర పాలపుంతలకు కూడా ప్రయాణించే అవకాశం ఉంది. మొత్తానికి అంతరిక్ష గనుల వేట అనేది ఒక సాహసోపేతమైన ప్రయాణం. ఇందులో ఏ దేశం సాంకేతికత ఆధిక్యత సాధిస్తుందో ఆ దేశమే భవిష్యత్తులో ప్రపంచ విజేతగా నిలుస్తోంది. అనంతమైన విశ్వం మనకు ఎన్నో అవకాశాలను ఇస్తోంది. వాటిని సద్వినియోగం చేసుకోవడం మన విజ్ఞతపైనే ఆధారపడి ఉంటుంది. ఈ సరికొత్త అంతరిక్ష విప్లవం మన భావితరాల భవిష్యత్తును బంగారుమయం చేస్తుందని ఆశిద్దాం.